గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఈరోజు మనం ఈ వీడియోలో IIITలో సీట్ వస్తే జాయిన్ అవ్వటం మంచిదా కాదా, లేదంటే ఇంటర్ తీసుకొని IIT జాయిన్ అవ్వటం మంచిదా అనే విషయాన్ని డిస్కస్ చేసుకుందాము. ఎందుకు అంటే ఎక్కువ మంది పేరెంట్స్ నాకు ఫోన్ చేసి, అంటే మంచి మార్కులు వచ్చిన స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేరెంట్స్, అంటే 580 దాటిన వాళ్ళు కానీ, లేదంటే 590 వచ్చిన వాళ్ళు కానీ, వీళ్ళంతా కాల్స్ చేసి ఏంటి అంటే IIITలో జాయిన్ అవ్వటం కన్నా కానీ ఇంటర్ జాయిన్ అయ్యి IIT రాసుకోవటం మంచిదంట కదా, మాకు కొంతమంది లెక్చరర్స్ చెప్తున్నారు, అది ఇదని నన్ను అడుగుతున్నారు అన్నమాట క్వశ్చన్స్. సో నేను చెప్పేది ఏంటి అంటే, మీ పిల్లవాడికి నిజంగా కానీ టాలెంట్ ఉంటే IIIT కన్నా కానీ IIT ప్లస్ ఇంటర్ చాలా బెస్ట్ అన్నమాట. ఎందుకంటే IITలో చాలా ఎక్కువ ప్లేస్మెంట్స్ ఉంటాయి, IIITలో కూడా ఎక్కువ ప్లేస్మెంట్స్ ఉంటాయి, కానీ IITలోకి వచ్చినటువంటి MNC కంపెనీస్ IIITకి రావు. అలాగే IITలో జాయిన్ అయిన ప్రతి ఒక్కరికి కూడా జాబ్ కన్ఫామ్ అన్నమాట. IIITలో కూడా 90% కన్ఫామ్గానే ఉంటుంది, కానీ IITలో ఉన్న వాల్యూ IIITకి ఉండదన్నమాట. ఓకేనా? అలాగే కాంపిటీషన్ కూడా అలాగే ఉంటుంది. అయితే నేను చెప్పేది ఏంటి అంటే, మీరు ఇంటర్మీడియట్ లేదా IITకి జాయిన్ అవ్వాలని అనుకున్నప్పుడు అసలు మీ పిల్లవాడిలో ఎంత క్యాలిబర్ ఉందో ఒకసారి చెక్ చేసుకోండి. అంటే 10th మార్కులు రావటం వేరు, IIT సీటు కొట్టడం వేరు అన్నమాట. చాలా డిఫరెంట్గా ఉంటుంది. IIT సిలబస్ అనేది చాలా టఫ్గా ఉంటుంది, అంత అప్లికేషన్ ఓరియంటెడ్ ఉంటుంది. నాకు తెలిసి నేను కూడా ఒక కార్పొరేట్ స్కూల్లో పనిచేశాను. 6th క్లాస్ నుంచి వాళ్ళు IIT ఇంట్రడ్యూస్ చేస్తారు. ఆ కార్పొరేట్ స్కూల్స్లో ఎలాగుంటుందంటే, మనకు తెలిసిన కార్పొరేట్ స్కూలే ఏదో కాదు. సో మన స్టేట్లో 2 కార్పొరేట్ స్కూల్స్ రాజ్యం వెళ్తున్నాయి. ఆ రెండేంటో మీకు తెలుసు. ఆ రెండిట్లో టాప్ మోస్ట్లో ఉన్న ఒక కార్పొరేట్ స్కూల్లో నేను ఒక 1 year వర్క్ చేశాను, IIT ఫ్యాకల్టీగా ఫిజిక్స్ అన్నమాట. సో అక్కడ ఎలాగుంటుంది అంటే, నేను ఆ స్కూల్లో జాయిన్ అవ్వడానికి ముందు, అంటే ఒలింపియాడ్ కరికులం వాళ్ళది, ఆ ఒలింపియాడ్ కరికులంలో జాయిన్ అవ్వడానికి ముందు నేను 10th స్టాఫ్ని. కానీ ఆ స్కూల్లో జాయిన్ అయిన తర్వాత ఒలింపియాడ్ సిలబస్కి వచ్చేసరికి నాకు 6th క్లాస్ 7th క్లాస్ మాత్రమే ఇచ్చారు. ఇచ్చినప్పుడు నేను చాలా ఫీల్ అయ్యాను, ఎందుకంటే 10th స్టాఫ్కి 6th 7th ఇచ్చారని ఫీల్ అయ్యాను అనమాట. సో తర్వాత నేను క్లాసెస్కి వెళ్తున్నప్పుడు అవన్నీ సాల్వ్ చేస్తున్నప్పుడు నాకేంటి అంటే, నాకు 7th క్లాసే చాలా టఫ్ అనిపించింది. 6th క్లాస్ అయితే బాగానే చేయగలిగాను, కానీ అలాగే ఎక్స్ప్లెయిన్ చేయగలిగాను. 7th క్లాస్కి వచ్చేసరికి ఏంటి అంటే, ఒలింపియాడ్ సిలబస్లో నాకు బాగా టఫ్ అనిపించింది. సో ఆ స్కూల్లో ఎలాగుంటుంది అంటే, మార్నింగ్ 8కి స్టార్ట్ అవుతుంది, సాయంత్రం 6కి క్లోజ్ అవుతుంది. తెలుగు, హిందీ, ఇంగ్లీషు, అలాగే బయాలజీ, ఇలాంటి క్లాసెస్ అన్నీ కూడా వీక్లో 2 times 3 times అలా జరుగుతాయి. సో మ్యాథ్స్ క్లాస్ వచ్చేసరికి అంటే MPC, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఈ క్లాసెస్ అన్నీ కూడా పర్ డే వచ్చేసరికి 2 periods వేస్తారన్నమాట. మ్యాథ్స్ 2 periods, ఫిజిక్స్ 2 periods, అలాగే కెమిస్ట్రీ కూడా 2 periods వేస్తారు. ఈ బయాలజీ, తెలుగు, హిందీ, ఇంగ్లీష్ ఇవి మాత్రం వీక్లీ 2 periods లేదా 3 periods మాత్రమే పడతాయి. అలాగే ఏదైనా SA1 ఎగ్జామ్ కానీ, SA2 ఎగ్జామ్ కానీ, గవర్నమెంట్ ఎగ్జామ్స్ ఏమైనా వచ్చినాయి దగ్గరలో ఉన్నాయి అన్నప్పుడు ఏంటి అంటే, వరుసన ఒక 1 week ఇచ్చేదని వాళ్ళకి సిలబస్ అంతా కంప్లీట్ చేయించేస్తారు. సో వాళ్ళ స్కూల్లో ఏంటి అంటే MPCకి ఇంత ప్రిఫరెన్స్ ఉంటుంది, వాళ్ళు కంప్లీట్గా MPC మీద మాత్రమే ఉంటారు. సో ఒలింపియాడ్ సిలబస్లో ఏంటంటే, మ్యాథ్స్ సార్ వెళ్ళినా ప్రాబ్లమ్సే చెప్తారు, ఫిజిక్స్ సార్ వెళ్ళినా కానీ వాళ్ళకి ఏం చెప్తారు అంటే ప్రాబ్లమ్సే చెప్తారు, అలాగే కెమిస్ట్రీ సార్ వెళ్ళినా కానీ వాళ్ళకి ఏం చెప్తారు అంటే ప్రాబ్లమ్సే చెప్తారు. అలాగుంటుంది IIT అంటే, చాలా టఫ్గా ఉంటుంది. చూడండి, నేను 10th క్లాస్ స్టాఫ్, కానీ 7th క్లాస్ బిట్సే నాకు టఫ్గా ఉన్నాయి అన్నమాట. సో ఈ 6th క్లాస్ నుంచి ఇదంతా ఫౌండేషనే. ఒరిజినల్గా IIT కానీ నీట్ కానీ ఎప్పుడు జరుగుతాయి అంటే, మనకి ఇంటర్మీడియట్ 2nd year కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత JEE మెయిన్స్, IIT ఇవన్నీ అప్పుడు జరుగుతాయి. అప్పుడు ఎప్పుడో రాయటానికి వాళ్ళ ప్రిపరేషను లేదా ఫౌండేషన్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేశారు అంటే 6th క్లాస్ నుంచి స్టార్ట్ చేశారు. ఇలాంటి ఒలింపియాడ్ స్కూల్స్లో ఏంటి అంటే, ఈవెన్ వాళ్ళు 10th వచ్చినా సరే 10th సిలబస్ వెంటనే చెప్పారు అన్నమాట. లాస్ట్ 3 months లేదా 4 months అలా మాత్రమే 10th సిలబస్ చెప్తారు. ఆ తర్వాత ఏంటి అంటే, దాని ముందు వరకు కూడా ఒలింపియాడ్ సిలబస్ చెప్తానే ఉంటారు. అంటే వాళ్ళ టార్గెట్ ఏంటి అంటే, ఓన్లీ IIT సీట్ మాత్రమే. ఈ 10thలో 500 దాటించడము లేదా 500 తెచ్చుకోవటం అనేది వాళ్ళ టార్గెట్ కాదు. సో ఇంత ప్రిపరేషన్ ఉంటుంది. నాకు తెలిసి ఇవి జిల్లాకు వచ్చి ఇలాంటివి ఒక్కొక్క స్కూలు లేదా 2 స్కూల్స్ని ఎస్టాబ్లిష్ చేస్తున్నారు ఈ కార్పొరేట్ స్కూల్స్ వాళ్ళు. మరి మీ స్టూడెంట్ లేదంటే మీ పిల్లవాడు 10th క్లాసు ఏదో ప్రైవేట్ స్కూల్లో చదివి లేదంటే గవర్నమెంట్ స్కూల్లో చదివి ఒక 580 మార్క్స్ లేదా 590 మార్క్స్ తెచ్చుకుంటే
వీళ్ళతోటి పోటీ ఇవ్వగలడా? ఇప్పుడు ఆల్రెడీ ఆ బ్యాచెస్ ఐఐటికి ఇంటర్మీడియట్ కూడా అయిపోయి ఉంటాయి. వాళ్ళు 6th క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు ఒలింపియాడ్లో ఒకే క్యాంపస్లో చదువుతూ ఉంటారు. మీ ఓడి జనరల్ సిలబస్ చదివి ఏంటి అంటే ఇప్పుడు మళ్ళీ ఇంటర్ ఐఐటీలో జాయిన్ అయ్యి వాళ్ళతోటి పోటీ పడి అక్కడున్న తక్కువ సీట్లలో వాళ్ళని పోటీ ఇచ్చి మీ ఓడి సీటు కొట్టడానికి అవకాశం ఉంటుందా? ఒక్కసారి మీరు ఆలోచించుకోండి. సో నిజంగానే మీ వాళ్ళు అంత టాలెంట్ ఉండి బాగా చేయగలడు అనుకుంటే కనుక మీరు ఏం చేస్తారు అంటే ఐఐటికి పంపించుకోండి. లేదు అంటే నా బెస్ట్ సజెషన్ ఏంటి అంటే నేనైతే కనుక IIIT వస్తే IIIT జాయిన్ అవ్వమని నేను సలహా ఇస్తాను. సో మీకున్న ఇంకొక డౌట్ ఏంటి అంటే IIITలో ప్లేస్మెంట్స్ ఎలాగుంటాయి? IIITలో ప్లేస్మెంట్స్ చాలా బాగుంటాయండి. ప్రజెంట్ అయితే కనుక IIITలోనే కాదు ఐఐటీలో కూడా కొన్ని చోట్ల ప్లేస్మెంట్స్ లేవు. నేను చెప్పాను కదా ఐఐటీలో జాయిన్ అయితే జాబ్ కన్ఫర్మ్ అని. కానీ బాంబే ఐఐటీలో ఈ ఇయర్ ప్రజెంట్ 2024లో 100కి 36 మెంబర్స్కి జాబ్స్ లేవు. వాళ్ళు బయటకు వచ్చే జాబ్స్ వెతుక్కోవాల్సిన పరిస్థితి వచ్చింది. అంటే ప్రజెంట్ జాబ్స్కి ఎక్కడైనా టైట్గానే ఉంది. ఓన్లీ IIITలోనే కాదు ఐఐటీలోనే ఐఐటి బాంబేలోనే 100లో 36 మెంబర్స్ కంటే 36% ఆఫ్ ద స్టూడెంట్స్ నాట్ గాట్ జాబ్ ఇన్ ద క్యాంపస్. ఓకే, సో 30% మెంబర్స్కి అంటే 36 మెంబర్స్కి జాబ్ రాలేదు. మిగతా 64 మెంబర్స్కి మాత్రమే జాబ్ రావడం జరిగింది. అది అక్కడ ఐఐటి బాంబేలో. అంత కెపాసిటీ ఉన్న ఐఐటి బాంబేలోనే అలాగుందంటే పరిస్థితి. మరి IIITలో ఫుల్గా వాళ్ళు ఇప్పించగలిగారు. ఎప్పుడు అన్ని పరిస్థితులు వాతావరణం అంతా బాగున్నప్పుడు ఇప్పించగలిగారు. ఇప్పుడు ఏంటి అంటే రెసిషను, జాబ్స్ అంతగా లేవు కాబట్టి IIITలో కూడా ఇప్పుడు ప్లేస్మెంట్స్ తగ్గాయి. బిగినింగ్లో IIIT స్టార్టింగ్ బ్యాచ్ ఎప్పుడు బయటకు వచ్చిందంటే 2008లో ఇవి ఎస్టాబ్లిష్ చేశారు. 2008 నుంచి 2014కి ఫస్ట్ బ్యాచ్ బయటకు వచ్చింది. ఈ ఫస్ట్ బ్యాచ్లో నాకు తెలిసిన ఒక అబ్బాయి విశాఖపట్నం జిల్లా అన్నమాట. సో అతని పేరు వచ్చేసరికి మణికుమార్. అతను అమెజాన్కి సెలెక్ట్ అయ్యాడు. అతని శాలరీ ఇయర్కి వచ్చి ₹1,00,00,000, చాలా హయ్యెస్ట్ ప్యాకేజ్. నిజమే మీరు విన్నది కూడా. అతని శాలరీ పర్ యానం ఇయర్కి వచ్చేసరికి ₹1,00,00,000. సో IIITలో చదివాడు అతను. IIIT క్యాంపస్లోనే అమెజాన్లో జాబ్ కొట్టాడు. అతని శాలరీ వచ్చేసరికి 1 crore అనమాట ఇయర్కి. సో ప్లేస్మెంట్స్ అనేవి ఈ రేంజ్లో ఉంటాయి. వాళ్ళ శాలరీస్ కూడా IIITలో కూడా ఇదే రేంజ్లో ఉంటాయి. అయితే మన 4 IIITలకి కలిపి ప్లేస్మెంట్స్ ఎక్కడ జరుగుతాయి అంటే నూజివీడులో జరుగుతాయి. అందుకోసమే ప్రతి పేరెంట్ కూడా వాళ్ళకి IIIT క్యాంపస్ ఏది రావాలి అని కోరుకుంటారు అంటే నూజివీడు రావాలనే కోరుకుంటారు. సో నేను చెప్పేది ఏంటి అంటే నూజివీడు వచ్చినా, శ్రీకాకుళం వచ్చినా, ఒంగోలు వచ్చినా, లేదంటే ఇడుపులపై వచ్చినా ఒక కంపెనీ కనుక వస్తుంది అంటే 4 క్యాంపస్ల స్టూడెంట్స్ని అక్కడ అటెండ్ అయ్యేలాగా చూస్తారన్నమాట. సో వీళ్ళకి జర్నీ దూరం అవుతుందని చెప్పేసి మీరు ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ గమనించాల్సింది ఏంటి అంటే సపోజ్ రేపు కంపెనీ ఉందనుకోండి, నూజివీడులో ఒక కంపెనీ వస్తుంది ఇంటర్వ్యూకి. సో ఇడుపులపై నుంచి స్టూడెంట్స్ నూజివీడు వెళ్ళాలంటే బాగా లాంగ్ అన్నమాట. అందుకోసం ఏం చేస్తారంటే ఫైనల్ ఇయర్ చదువుతున్నటువంటి ఇడుపులపైలో ఫైనల్ ఇయర్ చదువుతున్న ఇంజనీరింగ్ స్టూడెంట్స్ని తీసుకొచ్చి ఒంగోలు క్యాంపస్లో పెడతారు. అలాగే ఒంగోలు క్యాంపస్లో ఫస్ట్ ఇయర్ చదవాల్సిన ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ని వాళ్ళకి వచ్చేది ఒంగోలు క్యాంపస్సే, కానీ వాళ్ళు ఇంటర్మీడియట్ ఎక్కడ చదవాలి అంటే ఇడుపులపైలో చదవాలి. అలాగే శ్రీకాకుళం వాళ్ళకు కూడా నూజివీడు రావాలంటే చాలా దూరం కాబట్టి వాళ్ళకు కూడా ఏం చేశారంటే నూజివీడులో సీట్ వచ్చిన పిల్లల్ని ఏం చేస్తారంటే ఇంటర్మీడియట్ వాళ్ళని శ్రీకాకుళం పంపిస్తారు. అలాగే సో శ్రీకాకుళంకి ఇలాగ లేదనుకుంటారు, శ్రీకాకుళం బ్యాచ్ని నూజివీడులో మాత్రం ఉంచుతారు ఫైనల్ ఇయర్ ఇంజనీరింగ్ వాళ్ళని. ఎందుకు అంటే క్యాంపస్ వచ్చినప్పుడు వాళ్ళు లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ చేయకుండా దగ్గరలో ఉంటే ఏంటి అంటే వాళ్ళకి ఈజీగా ఉంటుంది కాబట్టి. సో ఏ కంపెనీ నూజివీడు వచ్చినా సరే 4 క్యాంపస్లో ఉన్న స్టూడెంట్స్ ఆ కంపెనీకి అటెండ్ అవుతారు. సో వాళ్ళలో ఉన్న స్కిల్ని బట్టి కంపెనీ వాళ్ళని సెలెక్ట్ చేస్తుంది అనమాట. ఇప్పుడు 4 IIIT కంపెనీలకు కలిపి 61 IIIT క్యాంపస్లకు కలిపి 61 కంపెనీస్ టైఅప్ ఉన్నాయి అనమాట. వాటిలో టెక్ మహేంద్ర ఒకటి, ఇన్ఫోసిస్, టీసీఎస్ ఇలాగ చాలా ఎంఎన్సి కంపెనీస్ టైఅప్లో ఉన్నాయి. సంవత్సరానికి వచ్చి దాదాపుగా 61 కంపెనీస్ ఈ 4 క్యాంపస్లో ఉన్న ఇంజనీరింగ్ స్టూడెంట్స్ని ఇంటర్వ్యూ చేసి వాళ్ళకి రిక్వైర్మెంట్ ఉన్నటువంటి మెంబర్స్ని తీసుకుంటాయి. సో కాబట్టి ప్లేస్మెంట్స్కి IIITలో ఇబ్బంది ఏం లేదు. బయట కూడా టఫ్గానే ఉంది,
త్రిబుల్ ఐటీలో కూడా కొంచెం తగ్గింది, ప్లేస్మెంట్ అందరికి రావట్లేదు ప్రజెంట్, కానీ ఒకప్పుడు మాత్రం ఫుల్ వచ్చాయి అనమాట, అందరికి జాబ్స్ వచ్చాయి. సో నేను చెప్పేది ఏంటి అంటే శాలరీ ప్యాకేజీ త్రిబుల్ ఐటీలో కూడా 1 crore వరకు ఉంది. అలాగే ఇంకా నాకు తెలిసిన స్టూడెంట్కి అయితే కనుక 27 lakhs అన్నమాట అతనికి పర్ యానం శాలరీ. సో శాలరీస్ అయితే బాగానే ఉన్నాయి, ప్లేస్మెంట్స్కి అవకాశాలు కూడా బాగానే ఉన్నాయి. ఎందుకంటే 61 కంపెనీలు అక్కడ MOE కుదుర్చుకున్నాయి కాబట్టి వాళ్ళంతా వచ్చి ఇంటర్వ్యూలు చేస్తారు. కాకపోతే ఇప్పుడు వాళ్ళ రిక్వైర్మెంట్ని బట్టి ఇంతకుముందు 10 members సెలెక్ట్ చేసేవాళ్ళు, ఇప్పుడు వచ్చేసరికి 4 లేదా 3 members మాత్రమే సెలెక్ట్ చేస్తున్నారు. కంపెనీస్ అయితే కనుక అన్నీ అటెండ్ అవుతున్నాయి స్టూడెంట్స్ని సెలెక్ట్ చేసుకోవడానికి. ఇంకొకటి ఏంటి అంటే బిగినింగ్లో దాదాపుగా 600 మెంబర్స్కి 670 మెంబర్స్కి జాబ్స్ వచ్చాయి. ఇప్పుడు వచ్చేసరికి ఏంటి అంటే ఒక 300 లేదా 200 మెంబర్స్కి మాత్రమే త్రిబుల్ ఐటీలో జాబ్లు వస్తున్నటువంటి పరిస్థితి. అయితే త్రిబుల్ ఐటీ హ్యాపీగా జాయిన్ అవ్వచ్చు, ఎందుకంటే త్రిబుల్ ఐటీలోనే ఇలాగ ఉంది. త్రిబుల్ ఐటీలో మాత్రమే కాదు, IIT బాంబేలో కూడా 64 మెంబర్స్కే జాబ్స్ వచ్చాయి ఈ ఇయర్. టఫ్గానే ఉంది బయట అంతా. కాబట్టి మీరు దేని గురించి ఆలోచించకుండా, ఏది ఒలింపియాడ్ చదివిన పిల్లలు ఎలాగూ నాకు తెలిసి త్రిబుల్ ఐటీ సీట్ తీసుకోరు, చాలా ఇంపార్టెంట్ పాయింట్. అలాగే ఎవరైతే 10th 590 దాటాయో వీళ్ళు కూడా త్రిబుల్ ఐటీకి వెళ్ళరు. ఎందుకంటే ఈ కార్పొరేట్ కాలేజెస్ వాళ్ళ చుట్టూ తిరిగి వాళ్ళని ఏం చేస్తారంటే మోటివేట్ చేసి త్రిబుల్ ఐటీలో జాయిన్ అవ్వకుండా వాళ్ళ కాలేజీల్లో జాయిన్ చేసుకుంటారు అనమాట. నాకు తెలిసిన స్టూడెంట్కి కూడా, మా స్టూడెంటే, ఆ అమ్మాయికి కూడా త్రిబుల్ ఐటీ గవర్నమెంట్ కాలేజీ, దాంట్లో ఎందుకు బాగోదు అది ఇదని చెప్పి ఆ అమ్మాయిని మోటివేట్ చేస్తున్నారు ప్రైవేట్ కాలేజెస్ వాళ్ళు. కానీ ఆ అమ్మాయి ఎప్పటి నుంచో ఫిక్స్ అయ్యింది కాబట్టి వాళ్ళ మాటలు పట్టించుకోవట్లేదు. సో ఈ విధంగా మీకు తక్కువ మార్కులు వచ్చిన వాళ్ళు కూడా మీరేం టెన్షన్ పడాల్సిన పని లేదు. అంటే 570 580 ఉన్న వాళ్ళు మీరు హ్యాపీగా మీకు సీట్ వస్తుంది. ఎందుకంటే ఈ 590 దాటిన వాళ్ళు లేదా 585 దాటిన వాళ్ళు వీళ్ళందరినీ ఏంటంటే మ్యాక్సిమం వీళ్ళున్నంత వరకు కార్పొరేట్ స్కూల్ వాళ్ళు, కార్పొరేట్ కాలేజెస్ వాళ్ళు వాళ్ళ కాలేజీలో జాయిన్ చేసుకోవడానికే ప్రయత్నం చేస్తారు. వాళ్ళనైతే కనుక తిరిగి మోటివేట్ చేస్తారనమాట. నాకు తెలిసి వీళ్ళు కూడా ఏంటి అంటే ఇంటర్మీడియట్కి వాళ్ళు ఫ్రీ సీట్ అనగానే, లేకుంటే మీ అమ్మాయి చాలా బాగా చదివిద్ది, IIT కొట్టగలదు అని చెప్పగానే పేరెంట్స్ కూడా ఏంటి అంటే హ్యాపీగా ఫీల్ అయ్యి వాళ్ళ మాటలు నమ్మేసి నిజంగానే జాయిన్ చేస్తారనమాట. సో కాబట్టి జాయిన్ అయ్యే వాళ్ళంతా 585 బిలో ఉన్నవాళ్ళు, అలాగే 570 అబవ్ ఉన్న వాళ్ళు మాత్రమే జాయిన్ అవుతారు. కాబట్టి మిగతా వాళ్ళకి ఎలాగ సీట్ రాదు, ఎందుకంటే అక్కడ ఉంది చాలా తక్కువ సీట్లు, 3600 లేదా 800 ఉంటాయి, అంతకన్నా ఎక్కువ సీట్లు ఉండవు. కాబట్టి అంత మెరిట్ స్టూడెంట్సే జాయిన్ అవుతారు. మీరెవరూ త్రిబుల్ ఐటీ సీట్ వస్తే కనుక వదులుకోవద్దు, మంచి ఫ్యూచర్ ఉంటుంది మీకు. ఇంకా త్రిబుల్ ఐటీ గురించి చెప్పాలి అంటే కనుక నార్మల్ కాలేజెస్తో పోల్చుకుంటే త్రిబుల్ ఐటీ కాలేజీలు చాలా బెస్ట్. అంటే మీరు IIT కోసమని ఇంటర్మీడియట్ జాయిన్ అవుతారు, ఒక సంవత్సరం దాటిపోయేసరికి ఏంటి అంటే ఎంసెట్ అయినా రాసుకొని ఇంజనీరింగ్లో జాయిన్ అవ్వచ్చు, ఇలాగైనా ఇంజనీరింగ్ కంప్లీట్ అయ్యిద్ది, త్రిబుల్ ఐటీలోనైనా ఇంజనీరింగ్ కంప్లీట్ అయ్యిద్దని మీరు అనుకుంటారు. కానీ ఎంసెట్ రాసి లోకల్ కాలేజెస్లో మీరు ఇంజనీరింగ్ చేశారనుకోండి, అది వాల్యూ ఉండదు, మీకు ఖర్చు ఎక్కువ అనమాట. త్రిబుల్ ఐటీలోనంటే ఫ్రీ సీట్ వస్తుంది కాబట్టి నిజంగా మీ కాడ ఏదైనా అవకాశం ఉంటే కనుక ఆ డబ్బులన్నీ మీ పిల్లల కోసం దాచిపెట్టండి. తర్వాత త్రిబుల్ ఐటీలో ఇంజనీరింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత అక్కడే ప్లేస్మెంట్ వస్తే ఓకే, ఒకవేళ రాలేదనుకోండి ఆ దాచిపెట్టిన డబ్బులన్నీ ఉపయోగించి మీ వాడిని ఫారెన్ పంపించండి. చాలా బెస్ట్ ఆప్షన్ ఇది. మీరు ఇంటర్మీడియట్ కాలేజీలో వాళ్ళకి కట్టి, IIT వాళ్ళకి కట్టి, మళ్ళీ ఇంజనీరింగ్ కోసం ఖర్చు పెట్టి ఇవన్నీ చేసి డబ్బులుగా అవజేసుకునే బదులు త్రిబుల్ ఐటీ సీట్ వస్తే కనుక చక్కగా జాయిన్ చేసుకోండి. వస్తే మీకు ప్లేస్మెంట్ అక్కడే వస్తుంది, జాబు మీ అబ్బాయికి. ఒకవేళ రాలేదనుకోండి, మీరు ఏవైతే ఖర్చు పెట్టాలనుకున్నారో ఆ డబ్బులన్నీ ఉపయోగించుకొని సేవ్ చేసి మీ పిల్లల్ని ఫారెన్ పంపించండి. వాళ్ళ లైఫ్ అంతా మీరు అనుకున్న దానికన్నా కానీ చాలా బాగా సెటిల్ అవుతుంది. ఇంకా మీకు ఏమైనా డౌట్లు ఉంటే కనుక మీరు కామెంట్ చేయండి, వాటికి తప్పకుండా రిప్లై ఇస్తాను. ఎందుకు అంటే ఇప్పుడు నన్ను చాలామంది పేరెంట్స్ అడిగారు, త్రిబుల్ ఐటీ జాయిన్ అవ్వటం మంచిదా లేదంటే ఇంటర్ జాయిన్ అయ్యి IIT రాయటం మంచిదా, మాకు అర్థం కావట్లేదండి, మాకు బాగా హెడేక్ వస్తుంది అసలు థింక్ చేసి, కాలేజీ వాళ్ళని ఎలా చెప్తున్నారు, ఏం చేయాలో మాకు అర్థం కావట్లేదు అని. మీ అబ్బాయిని అడగండి, 10th క్లాస్ మార్కులు వచ్చాయి కదా, అబ్బాయిని లేదా అమ్మాయిని అడిగితే వాళ్ళే చెప్తారు. నాకు తెలిసిన 2-3 స్టూడెంట్స్ వాళ్ళు ఏమన్నారంటే మాకు 10thలో వచ్చిన ఎన్ని మార్కులు అయితే వచ్చాయో అంత సబ్జెక్ట్ మాలో లేదు, మేము IIT కొట్టగలమనే నమ్మకం కూడా మాకు లేదు, కాబట్టి మేము త్రిబుల్ ఐటీ ప్రిఫర్ చేస్తాం, దానికే జాయిన్ అవుతామని వాళ్ళ పేరెంట్స్ తీసుకొని వచ్చి నాతో మాట్లాడినప్పుడు కూడా వాళ్ళు అదే చెప్పారు.
సో మరి మాకు IIIT గురించి ఇంత నాలెడ్జి లేదా ఇంత ఇన్ఫర్మేషన్ ఎలా తెలుసు అంటే దాదాపుగా కరోనా 2 బ్యాచెస్ మేము IIIT కోచింగ్ ఇచ్చాము. ఎందుకంటే అప్పుడు 10th ఎగ్జామ్స్ జరగలేదు కాబట్టి IIIT కోచింగ్ ఇచ్చాము. ఎవ్రీ ఇయర్ 10 మెంబర్స్ లేదా 12 మెంబర్స్ మా కోచింగ్ సెంటర్ నుంచి జాయిన్ అయ్యారు. ఆ పిల్లలు మాకు ఇన్ఫర్మేషన్ చెప్తూ ఉంటారు. అలాగే మాకు తెలిసిన వాళ్ళ ద్వారా కూడా మేము ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తూ ఉంటాం అన్నమాట. ఓకేనా? సో మీకు IIIT రిజల్ట్ ఎప్పుడు వస్తుంది, వచ్చినప్పుడు మీకు ఎలాగ తెలుస్తుంది, ఈ విషయాలన్నీ తెలియాలంటే కనుక మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. IIIT రిజల్ట్ రాగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది మీ మొబైల్స్కి. ఆ నోటిఫికేషన్లో నేను చెప్తాను IIIT రిజల్ట్ ఎలాగ చెక్ చేసుకోవాలి, ఏ సైట్లోకి వెళ్ళాలి అని. ఆల్రెడీ నేను ఒక వీడియో చేసి పెట్టాను. మా ఛానల్లోకి వెళ్ళి ప్లేలిస్ట్లో ఉంటుంది, చూడండి. IIIT రిజల్ట్ చెక్ చేసుకోవటం ఎలా అని ఉంటుంది. ఇంకా రిజల్ట్ అయితే వదలలేదు, తొందరలో వదులుతాడనమాట. మేబీ 11th అలాగా రిలీజ్ అవ్వచ్చు. ఓకేనా? సో మా ఛానల్లో ఏంటి అంటే ఓన్లీ IIIT గురించే కాదు, మేము పాలిటెక్నిక్ గురించి కోచింగ్ ఇస్తాము, అలాగే ఎంసెట్ గురించి ఇన్ఫర్మేషన్ చెప్తాము, అలాగే రాబోయే గవర్నమెంట్ జాబ్స్ నోటిఫికేషన్, ఇలాంటివన్నీ ఇన్ఫర్మేషన్ ఇస్తాం. కాబట్టి మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఫ్యూచర్లోనైనా కానీ మేము ఇచ్చే ఇన్ఫర్మేషన్ అనేది మీకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.